హాయ్ అండి. నా స్టైల్ టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని 4-5 వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి వేసుకోవాలి. అవి కొంచెం వేగాక మీ కారానికి తగ్గట్టు 10-12 పచ్చిమిర్చి వేయాలి. నూనె బాగా వేడెక్కింది. సో, పచ్చిమిర్చి చిటపటలాడుతున్నాయి. అలా ఎన్ని చిటపటలాడినా చేతులు కాలుతున్నా స్టవ్ మట్టుకు శుభ్రం చేయాల్సిందే. నాలా మీకు కూడా అంతేనా? మీరు కూడా అలా చిటపటలాడేటప్పుడు కొంచెం మూత పడితే మన మీద పడకుండా ఉంటాయి. తర్వాత ఒక చిన్న 4 టమాటాలు తీసుకున్నాను. వాటి ముచికలు మీన్స్ వాటి ఆ పైన పార్ట్‌ని తీసేస్తున్నాను. ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి. టమాటా మగ్గడానికి టైం పడుతుంది. సో, నేను అవి తీసేసి యూజ్ చేస్తాను. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేసుకోండి. నేను కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేస్తున్నాను. పిల్లలు నార్మల్‌గా పుదీనా, కొత్తిమీర తినమంటే తినరు కదా! సో, అందుకని ఇలా పచ్చళ్ళలో వేస్తాను నేను. టేస్ట్ చాలా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇది. తప్పకుండా ట్రై చేయండి. పచ్చిమిరకాయలు వేగిపోయాక మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు, కొంచెం హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేసి టమాటాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ధనియాల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మీకు ఇష్టమైతే స్కిప్ చేయొచ్చు, కానీ బాగుంటుంది. టమాటాలు కొంచెం మగ్గాక కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసేసి రుచికి సరిపడినంత చింతపండు కూడా పెట్టేయండి. ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5-10 మినిట్స్ మగ్గనివ్వాలి. టమాటాలలో పచ్చడిలోకి నేను కొద్దిగా శనగిత్తనాలు వేస్తున్నాను. అవి వేయించి పక్కన పెట్టుకొని ముందుగా మిక్సీ జార్లో శనగిత్తనాలు వేసుకొని వాటిని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఏంటంటే టమాటా వేసేస్తే మళ్ళీ అవి గ్రైండ్ అవ్వవు, పలుకులు పలుకులు తగులుతాయి. సో, నేను ముందే కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న టమాటా పచ్చడి కొద్దిగా వేసి ముందు నేను పచ్చిమిర్చి అవన్నీ వేస్తాను. చింతపండు, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ వేసి ఒకసారి మిక్సీ చేశాక తర్వాత మిగిలిన టమాటాలు అండ్ కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసి ఒకసారి తిప్పేయండి. మీకు కావాలంటే రోట్లో కూడా వేసుకోవచ్చు. నాకు కుదరలేదు, సో అందుకని తర్వాత తాలింపు వేసేయండి. నాకు ఈ పచ్చడి రైస్లో కన్నా ఇడ్లీలోకి చాలా ఇష్టం. నాకు ఈ రోటి పచ్చడి, టమాటా రోటి పచ్చడి అండ్ వేడివేడిగా ఇడ్లీ అండ్ నెయ్యి నాకు చాలా ఇష్టము ఈ కాంబినేషను. తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ఇడ్లీలో ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి.